ప్రభు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము 6వ అధ్యాయము 51 నుంచి 58 వచనాలు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారములు నేనే. ఈ ఆహారం ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటి యూదులు ఒకరితో ఒకరు మనం భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లీయగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించిన ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవం పొందును. నేను అతనికి అంత్య దినమున లేపుదును. ఎలయన నా శరీరము నిజమైనటువంటి ఆహారము, నా రక్తము నిజమైనటువంటి పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నా యందు, నేను వాని యందును ఉండను. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అటులు కాక ఈ ఆహారము భుజించువాడు ఎల్లప్పుడూ జీవించునని సమాధానం ఇచ్చాను. ఇది క్రీస్తు సువిశేషం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, 20వ సామాన్య ఆదివారం. స్కేల్ ఏమైంది? స్కేలు చూడు ఉంటే గాలికి ఎగిరిపోతుంది. ఆ బుక్లో కానీ ఆ బుక్లో ఏమైనా ఉందా చూడు. ఆ బుక్లో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం యొక్క సువిశేష మొదటి వచనాలు విందుకి ఆహ్వానిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఒక విందును ఏర్పాటు చేస్తారు మన కోసం. మనం భోజనాలు ఏర్పాటు చేసుకుంటాం కదా. ఎప్పుడు ఏర్పాటు చేస్తాం భోజనాలు? మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు భోజనాలను ఏర్పాటు చేసుకుంటాం. ఈ భోజనాలకి ఎవరిని పిలుస్తారు? మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగిన భోజనాలకి ఎవరిని పిలుస్తారు? చెప్పు జోజమ్మ. చుట్టాలను పిలుస్తావు. ఇంకా చుట్టాలను ఒక్కళ్ళని పిలుచుకుని అయిపోతావా? బంధువులను పిలుస్తావు, ఇరుగు పొరుగు వారిని పిలుస్తావు, ఇంకా స్నేహితులను పిలుస్తావు. ఆయన బంధువు కాదు, నీకు చుట్టం కాదు, స్నేహితులను పిలుస్తావు. ఇంకా మన ఉద్యోగం చేసే దగ్గర, లేదా మనం ఎక్కడైనా పని చేసే దగ్గర మనకి రోజు పరిచయిస్తుంటారు కదా, వాళ్ళని కూడా మనము ఆ విందుకి ఆహ్వానిస్తూ ఉంటాం. ఈ విందులో భోజనం చేయటం వలన ఏం జరుగుతుంది? విందు భోజనానికి నువ్వు పిలిచావనుకో, ఆ భోజనమును అనేక మంది వచ్చి భోజనం చేశారు. ఈ భోజనాలు చేయటం వల్ల ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందని భోజనాలు పెడుతుందంట. అవునా? ఆమె మంచి జరుగుతుందని పెడుతుందంట. ఇంకేమన్నా భోజనంలో, ఆ భోజనాలు చేయటంలో ఒక లోతైనటువంటి అర్థం ఒకటి ఉంది. ఏమిటది? వారికి మనకి మధ్య ఏం జరుగుతుంది? ఒక బంధం అనేది ఏర్పడుతూ ఉంది, ఒక బంధుత్వం అనేది ఏర్పడతా ఉంది, ఒక స్నేహం అనేది ఏర్పడతా ఉంది. రేపు వాళ్ళింట్లో ఒక విందు జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నిన్ను పిలుస్తారా? పిలవరా? ఎందుకు పిలిచారు? మొన్న నువ్వు పిలిచావు కాబట్టి ఇప్పుడు మరలా వారు నిన్ను పిలుస్తారు. వారింటికి మీరు, మీ ఇంటికి వారు, ఇలా భోజనాలు అప్పుడప్పుడు స్నేహితుల దగ్గరికి, బంధువుల ఇళ్ళకి వెళ్ళి భోజనాలు విందులో పాల్గొనటం వలన ఏం జరుగుతుంది? వారికి మీకు మధ్య ఒక స్నేహం,
లేదా ఒక బంధుత్వం, లేదా ఒక బంధం, లేదా ఒక ప్రేమ, లేదా ఒక ఐక్యత, సమిష్టిగా అందరూ కలిసి భోజనాలు చేస్తున్నది అందులో ఉన్నటువంటి అర్థం. సరే, కొంతకాలం భోజనాలు, విందులు, వినోదాలు చక్కగా అన్నీ కూడా జరిగినాయి. జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీ ఇద్దరికి గొడవలు వచ్చినాయి. ఆ తర్వాత విందు జరుగుతుంది. పిలుస్తావా? మీరందరూ కలిసి భోజనం చేశారు కదా, ఎంతకుముందు అందరూ కలిసి ఒకే విందులో అందరూ కలిసి భోజనాలు చేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకు పిలవట్లేదు నువ్వు అంటే, ప్రేమగా, ఐక్యతగా, సమిష్టిగా అందరూ కూడా కలిసి భోజనం చేసినటువంటి విందులో, ప్రేమను వ్యక్తం చేసుకున్నటువంటి విందులో హృదయంలో మనస్పర్ధలు వచ్చేసి ఏమైపోయారమ్మా? విడిపోయారు. ఇది నిజమైనటువంటి విందు కాదు అని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. ఆ సమయాన్ని బట్టి మనం స్నేహం కట్టామే తప్ప మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ విందు యొక్క అర్థం అంతా కూడా మనము కోల్పోయాము. సమిష్టిని కోల్పోయాం, ఐక్యతను కోల్పోయాం, ప్రేమను కోల్పోయాం. ఇంతకు ముందున్నటువంటి ఆ బంధము ఏమైపోయింది? తెగిపోయింది. ఇది నిజమైనటువంటి విందు కాదు అని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మానవునికి నిజమైనటువంటి విందు, సక్రమైనటువంటి విందు, తెగిపోయినటువంటి బంధాన్ని దేవుడు ఒక విందును మనకి ఏర్పాటు చేస్తున్నాడని ఈరోజు సువిశేషం మనకి క్రీస్తు ప్రభువు ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మొదటి పట్టణాన్ని ఒకసారి మనం చూద్దాం. మొదటి పట్టణం మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో 9వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలను చదవము. మొదటి వచనం చదువు. విజ్ఞానమును ఆమె వేట మాంసమును వండి సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్ష రసమును తీసి భోజన పదార్థములను తయారు చేశాను. ఆమె తన పరివారముతో నగరములోనికి పంపగా వారు ఉన్నతమైన స్థానంలోనికి ప్రవేశించి జ్ఞానము లేనటువంటి వారందరూ ఇక్కడకు రండు అని జనులను ఆహ్వానించరి. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. విందుకి ఆహ్వానిస్తూ ఉన్నారు. మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో విజ్ఞానం అనేటువంటి స్త్రీ, ఒక స్త్రీ, ఈ విజ్ఞానం అనేది ఏంటంటే తెలివి, జ్ఞానము, వివేకం, దాని అర్థం అన్నమాట. ఆ స్త్రీ రూపంలో ఒక ఆతిథ్యాన్ని మనకిస్తూ ఉన్నారు. దేవుడు పూర్వవేదములో తెలియచేస్తున్న విధానం, ఒక స్త్రీ ఏం చేస్తుందమ్మా? మనకి ఒక విందును ఏర్పాటు చేసింది. ఆ విందు ఏంటంటే ఆమె ఏం చేసిందంట? ఒక గృహమును నిర్మించుకొనెను. ఎన్ని స్తంభాలు ఉన్నాయంట ఆ గృహానికి? 7 స్తంభాలు ఉన్నాయంట ఆ గృహములో. అర్థమైందా? 7 స్తంభాలు ఉన్నటువంటి ఒక గృహమును నిర్మించుకున్న తర్వాత, ఇల్లు నిర్మించుకున్న తర్వాత మనం ఏం చేస్తామమ్మా? ఇల్లు కట్టుకున్న తర్వాత మన తంబి ఏం చేశాడు? నూతనంగా అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం చేశాడమ్మా? ఒక విందును ఏర్పాటు చేశాడు. మనందరినీ కూడా ఎక్కడికి రమ్మన్నాడు? నేను ఇచ్చేటువంటి విందును స్వీకరించడానికి, నా నూతన గృహములో విందును స్వీకరించడానికి మీరందరూ కూడా రండని స్నేహితులను, బంధువులను, వారందరినీ కూడా అక్కడికి ఆహ్వానించాడు. అలాగే ఈ సామెతల గ్రంథంలో దేవుడు తెలియజేసేది ఏంటంటే, ఒక ఇల్లు కట్టుకుంది, దానికి 7 స్తంభాలు ఉన్నాయి. 7 స్తంభాలతో నిర్మించుకున్న తర్వాత అక్కడ విందును ఏర్పాటు చేసింది. ఆ విందుకి ఏం చేసిందంట? వేట మాంసముతో కూర సిద్ధం చేసింది. తర్వాత సువాసన కలిగినటువంటి సుగంధ ద్రవ్యాలు కలిపి రసమును తయారు చేసింది. అవునా? రసమును తయారు చేసింది. కాబట్టి నేను చేసినటువంటి ఈ భోజనం విందును స్వీకరించడానికి, తినటానికి, భోజనం చేయటానికి మీరందరూ కూడా, వాళ్ళందరూ కూడా పిలుచుకు రండి అని చెప్పి ఎవరిని పంపించిందమ్మా? ఆ స్త్రీ తన పరివారులను పంపించింది, సేవకులను పంపించింది.
ఆ స్త్రీ దగ్గర ఉన్నటువంటి సేవకుల్ని పంపించింది. వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఉన్నతమైనటువంటి స్థలములలోనికి వచ్చారు. ఉన్నతమైన స్థలములు అంటే ఇప్పుడు మన గ్రామం ఉంది. మన గ్రామంలో ఉన్నతమైన స్థలం ఏది అంటే సెంట్రల్. ఆ సెంట్రల్లో ఉండి వారు పిలుస్తూ ఉన్నారు. అయా, విజ్ఞానం అనేటువంటి ఒక స్త్రీ తన గృహమును నిర్మించుకొనెను. అక్కడ విందు భోజనాలు ఉన్నాయి. మీరందరూ కూడా భోజనం చేయటానికి, విందును స్వీకరించడానికి మీరందరూ కూడా రండి, మేము ఆహ్వానిస్తున్నామని సెంటర్లో ఉండి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. అక్కడ మాట ఏమని చెప్తున్నారు చూడండి. ఏమన్నారమ్మా? జ్ఞానము లేనటువంటి వారందరూ ఈ విందులోనికి వచ్చి ఈ విందును స్వీకరించి మీకు కావలసినటువంటి జ్ఞానమును పొందుకొనడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వారు ఆహ్వానించారు చెప్తున్నారు. జ్ఞానము లేనటువంటి వారు, తెలివి తక్కువ వారు, అజ్ఞానముగా ఉన్నటువంటి వారు, అవివేకముతో ఉన్నటువంటి వారు మీరందరూ కూడా రండి. ఎక్కడికి రావాలి? ఈ విందులోనికి రండి. ఇది భుజించి మీరేం పొందుకోవాలంట? జ్ఞానమును పొందుకోండి. అంటే ఈ విందులో నువ్వు విందును భుజించడం ద్వారా నీకేమొస్తుందమ్మా? జ్ఞానం వస్తుంది, లోక జ్ఞానం వస్తుంది. మనకే జ్ఞానం ఉంది? లోక జ్ఞానం బాగా ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? జ్ఞానం ఉందా లేదా? దైవ జ్ఞానం మనకు లేదు. ఏ జ్ఞానం ఉంది? లోక జ్ఞానం ఉంది. లోకంలో ఏ జ్ఞానం ఉంటుందమ్మా? అన్యాయం, అక్రమం, దూషణ, అవమానం, హేళన. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, గుర్తొచ్చింది. ఒక ఆయన గన్నవరంలో ఒక చిన్న షాప్ ఒకటి ఉంది, బడ్డీ కొట్టు. ఒక తాత అందులో ఆ బడ్డీలో అమ్ముతూ ఉంటాడు. సాయంత్రం 5-6 అయ్యేసరికి ఒక వ్యక్తి వచ్చాడు బండి మీద. ఆ వ్యక్తి చక్కగా ఎత్తు హైట్ ఉన్నాడు, టచ్ చేశాడు, నీట్గా ఉన్నాడు. ఒక బ్రీఫ్ కేస్ ఉంది, రైబాన్ కళ్ళజోడు పెట్టాడు, షూ వేసుకుని చక్కగా నీట్గా ఉన్నాడు. చక్కగా గోల్డ్ వాచ్ పెట్టాడు, నీట్గా ఉన్నాడు. సూట్ కేసు ఒకటి ఉంది. అక్కడ దిగాడు. దిగి ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి సిగరెట్లు అలాంటివి కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఆ తాతతో మాట కలిపాడు. మాట కలిపి ఏమంటున్నాడంటే, తాత, నువ్వు చాలా పేదవాళ్ళగా ఉన్నావు, చిన్న బడ్డీ పెట్టుకుని అమ్ముకుంటున్నావు, నువ్వు ఒక పని చేస్తావా? ఏం చెప్పయ్యా అన్నాడు. ఇది మా కళ్ళ ముందు జరిగినటువంటిది. అలా అబ్బాయి వచ్చి నాకు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, మేము విజయవాడలో పలానా చోట అపార్ట్మెంట్లో ఉంటాము, నేను బ్యాంక్ మేనేజర్ని, నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. ఆ సామానం అంతా కూడా అపార్ట్మెంట్లో కిందకి దించేసాము. ఆ వేసుకెళ్తాకి ఇప్పుడు మాకు ఇక సమయం లేదు, నువ్వు ఎంతో కొంత తెచ్చుకుంటే డబుల్ కట్ మంచం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అయ్యా, నా దగ్గర డబ్బులు లేవు అయ్యా, పెట్టలేము. ఒక 6,000 తెచ్చుకో, నీకు ఆ డబుల్ కట్ మంచము, పరుపు కూడా ఉంది, అవన్నీ కూడా పై అపార్ట్మెంట్ కిందకి దించేసాము. ఈ రాత్రి 10 గంటలు మేము వెళ్ళిపోతున్నాము, వాచ్మెన్కి అప్పచెప్పాను, అక్కడ నువ్వు వస్తే ఒక 6,000 తెచ్చుకో, నీకు ఇచ్చేస్తాను, అది తీసుకుంది కానీ అన్నాడు. 6,000కి డబుల్ కట్టు, బెడ్, దిండు వస్తుందా? రాదు. తాతకి ఏమొచ్చింది? ఆశ పుట్టింది, తీసుకోవాలనుకున్నాను. ఆ బడ్డీలో అమ్మినటువంటి ఆ చిల్లర బల్లర పోగు చేసి ఆ మా అమ్మ దగ్గర ఒక 2,000 ఉంటే అవి కూడా తీసుకుని 6,000 తీసుకున్నాడు, జేబులో పెట్టుకుని ఆయన బండి ఎక్కాడు. తాత, నా బండి ఎక్కు, అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి నీకు ఆ వాచ్మ్యాన్కి చెప్పి అవి నీకు ఇచ్చేస్తాను, తెచ్చుకుంది కానీ మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అన్నాడు. వెళ్ళాడు. నిడమానూరు వెళ్ళే దగ్గరికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, అది ఎక్కేటప్పుడు బండి ఆపాడు. ఆపి, తాత ఒకసారి కిందకి దిగు అన్నాడు. కిందకి దిగాడు. దిగిన వెంటనే జేబులోంచి కర్చీఫ్ తీసి ఆయన ముక్కు దగ్గర పెట్టగానే తాత జారి పడిపోయాడు. పడిపోయిన ఆయన్ని రోడ్డు పక్కన చక్కగా పడుకోబెట్టి ఆ జేబులో ఉన్న 6,000 తీసుకుని వెళ్ళిపోయాడు. ఈయన రాత్రి 8-8:30 వరకు కూడా మెలకురాల పక్కన పడిపోయి ఉన్నాడు. దారిని వెళ్ళేవాడు అడేదో తాగి పడిపోయి ఉంటాడు అనుకుని ఉంటారు, సహజంగా అనుకుంటాం కదా. 8-8:30కి ఆ కళ్ళు తెరవబడి, ఏంటి నేను ఎక్కడున్నానేంటి అని చెప్పి అప్పుడు జరిగింది గుర్తొచ్చింది.
జరిగింది గుర్తొచ్చి అటు నుంచి ఆటోలు వస్తుంటే, అయ్యా ఇలా జరిగింది, నా జేబులో 5 పైసలు కూడా లేదు, ఆటో ఎక్కించుకో, కొంచెం అక్కడ దింపు, నేను ఇంటికి వెళ్ళగా నీకు డబ్బులు ఇస్తానని చెప్పగానే ఆయన వెంటనే ఆటో ఎక్కించుకుని గన్నవరం వచ్చి ఆటో తీసుకుని వచ్చి అక్కడ ఇంటి దగ్గర దింపాడు. లభో దీపం. మానవునికి ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిదమ్మా? ఈ లోక జ్ఞానము మోసకరమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఈ లోక జ్ఞానము మోసకరమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానంలో మనము ఆరితేరి ఉన్నాం. అందుకనే సామెతల గ్రంథం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ముందుగా హెచ్చరిక జ్ఞానము లేనటువంటి వారులారా మీరందరూ కూడా ఈ విందులోనికి రండి, ఈ విందులోనికి రండి. ఈ విందును భుజించిన తర్వాత, ఈ విందు చేత మీరు పోషించబడిన తర్వాత మీరు జ్ఞానము కలిగిన వారు అవుతారని చెప్పాడు. అర్థమైందా? జ్ఞానం అంటే ఈ విందులో దైవ జ్ఞానము ఉన్నది. దేవుడిచ్చేటువంటి ఈ విందులో ఏముంది? దైవ జ్ఞానము ఉన్నదని ఈ యొక్క శ్రీమూర్తి జ్ఞానం అనేది మనల్ని ఆహ్వానిస్తూ ఉంది మొదటి పట్టణములో. ఈ మొదటి పట్టణములో ఉన్నటువంటి ఈ జ్ఞానం అనేటువంటిది క్రీస్తు ప్రభు యొక్క దివ్య సత్ప్రసాదానికి సాదృశ్యముగా ఉంది. కాబట్టి మీరు దైవ జ్ఞానాన్ని పొందాలి అంటే ఈ విందులో పాల్గొనండి అని చెప్పి మొదటి పట్టణం మనకి తెలియజేస్తాం. ఇక సువిశేషంలోనికి వద్దాం. చూడమ్మా, సువిశేషం సువిశేషంలో 58వ వచనం చదువమ్మా. 58. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి, అటుగాక ఈ ఆహారమును భుజించువాడు నిత్యము జీవించు. ఏ ఆహారం భుజిస్తే మరణించారమ్మా? ఏ ఆహారం భుజిస్తే మరణించారు? వింటలేదా మీరు? వాక్యం వింటలేదా? మళ్ళీ ఒకసారి చదువు, వినండి, చెప్పండి. ఇది ఏ పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారం మీ పితరులు మన్నాను భుజించి మరణించారు. ఏం తిని మరణించారమ్మా? మన్నా. మన్నా భోజనం ఎక్కడిది? పరలోకము నుండి దిగి వచ్చింది. ఎప్పుడది? యేసుక్రీస్తు ప్రభుకు ముందు ఇశ్రాయేలు ప్రజలను మోషే ఎడారిలో నడిపిస్తూ ఉన్నప్పుడు, వారు ఆకలితో ఉన్నప్పుడు, అయ్యా ఇన్ని వేల మందిని ఇక్కడ నడిపించుకుంటూ వచ్చావు, మమ్మల్ని చంపుతావా ఏంటి? ఇది అరణ్యము, ఎడారి ప్రాంతము, ఆకలేస్తుంది, తినడానికి ఏమీ లేవు, ఈ ఎడారిలో మమ్మల్ని చంపుతావా? మేము అక్కడ ఉన్నాం అయితే బానిసత్వంలో పని చేసుకున్న, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేసిన, సాయంత్రం ఒక మొత్తం పడేసేవాడు, ఆకలి తీర్చుకునేవాడు. ఇదేంటయ్యా ఎడారిలోకి తీసుకొచ్చి మమ్మల్ని చంపుతున్నామని మోషే మీద తిరగబడ్డారు. తిరగబడినప్పుడు మోషే ప్రార్థన చేశాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, కాబట్టి వీరికి కావలసినటువంటి ఆహారాన్ని దయచేయ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నేను ఆకాశము నుండి మన్నాను కురిపిస్తాను, దానిని భుజించమన్నాడు. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే నడుస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలో మన్నా ఆకాశంలోంచి కిందికి పడిపోతా ఉంది. దాన్ని తీసుకుని వాళ్ళు తింటమే, వండుకొని అవసరంలా, డబ్బులు దాచుకొని అవసరంలా, ఏమీ అవసరంలా, ఆకలి తయారీకి ఆకాశం నుంచి వస్తుంది, తినేస్తున్నారు, హ్యాపీగా వెళ్తున్నారు. అవునా? అది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాడు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏంటయ్యా ఏదో తెల్లని పదార్థం వస్తుంది, ఏంటిది అని అంటే మోషే చెప్తాడు, ఇది పరలోకము నుండి వచ్చినటువంటి దేవుని యొక్క ఆహారము. అంటే మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు లేనప్పుడు, ఇంకా ఈ లోకంలోనికి పుట్టక ముందు ప్రజలను పోషించినటువంటిది మన్నా భోజనం, అది పరలోకం నుంచి వచ్చింది. ఓకేనా? అర్థమైంది అక్కడ? తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మొదటి వచనం 51వ వచనం చదవమా. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము కలిగినటువంటి ఆహారమును నేనే. యేసు ప్రభు ఏమంటున్నాడమ్మా? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము కలిగినటువంటి ఆహారమును నేనే.
మరి ఇందాక చెప్పింది ఏంటి? మోషే ఏమన్నాడు? పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారము మన్నా. యేసుక్రీస్తు ప్రభు రాకముందు మన్నాని దేవుడిచ్చాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభువే జీవాహారం. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం వచ్చింది. కాబట్టి రెండు కూడా పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారమే. అవునా? పరలోకం నుంచి వచ్చిన ఆహారమే. రెండిటిలో ఒక మాటను మీరు గమనించలేదు. ఏదో వింటున్నారు, మాస్టర్ చెప్తున్నారు కాబట్టి మీరు వింటున్నారు. ఇంకొకసారి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఏ పదం అందులో రాలేదో మీరు చెప్పండి. మన్నా భోజనము, పరలోకము నుండి దేవుడు మన్నా భోజనమును భూమి మీదకి ఇశ్రాయేలు ప్రజల కోసము ఆహారముగా పంపించాడు. ఇక్కడ నేనే పరలోకము నుండి జీవము కలిగినటువంటి ఆహారమును అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఈ రెండిటిలో ఒక మాట తేడా ఉంది. ఏంటిదన్నమాట? ఆ తర్వాత వెళ్దాం. మళ్ళీ చెప్తాను, మీరు ఒకవేళ స్పృహకు వస్తుందేమో గమనించండి. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము మన్నా. ఇది ఇశ్రాయేలు ప్రజల కోసము ఆహారముగా దేవుడు సిద్ధం చేశాడు. యేసు ప్రభువు ఇక్కడ 51వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారమును నేనే. రెండిట్లో ఒక మాట తేడా ఉంది. ఏంటది? అది దేవుని వద్ద నుంచే వచ్చింది, ఇది దేవుని వద్ద నుంచే వచ్చింది. గమనించలా మీరు? 3 సార్లు చెప్పా. ఒకటోసారి, రెండవసారి, మూడవసారి చెప్పలేరా అమ్మా? ఓకే. అందులో రెండింటిలో వ్యత్యాసం ఏంటంటే, మన్నా భోజనాన్ని పరలోకము నుంచి పంపించారు అని రాయబడి ఉంది. ఇక్కడేముంది? జీవము కలిగినటువంటి ఆహారమును నేనే. అంటే మన్నాలో జీవం ఉందా? దివ్య ప్రసాదంలో జీవం ఉందా? ఉంది. యేసు ప్రభు పోచిన ఆహారంలో జీవము కలిగినటువంటి ఆహారమును నేనే అంటున్నాడు ఆయన. ఇక్కడేమంటున్నాడు? మన్నా భోజనమును పంపించారంటున్నాడు. మన్నాలో జీవము లేదు. ఒక రొట్టె ఇక్కడ పెడితే ఆ రొట్టెను తీసుకుని వాళ్ళు తిన్నారు, మన్నా భోజనాన్ని తిన్నారు. అందులో జీవము లేదు, ఆకలి మాత్రమే తీర్చింది. యేసు ప్రభు ఏమంటున్నాడు? జీవము కలిగినటువంటి ఆహారము. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆహారములో, దివ్య ప్రసాదములో జీవముంది. యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది జీవము కలిగినటువంటి ఆహారం అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 58వ వచనంలో మనం వెళ్ళినట్లయితే అక్కడేముంది? ఈ ఆహారమును భుజించినటువంటి వారు, మన్నాను భుజించిన వారు ఏమయ్యారు? మరణించారు. జీవము కలిగినటువంటి ఆహారం భుజించినటువంటి వారు, చదవాలి, వాక్యం చదువుకోవాలి, ఆ నిత్యము జీవిస్తారు, ఎల్లప్పుడూ జీవిస్తారు. నిత్య జీవం ఉంది. 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన్నాను భుజించినటువంటి మీ పితరులందరూ కూడా చనిపోయారు, కానీ దివ్య ప్రసాద్ క్రీస్తు శరీర రక్తాల్ని భుజించినటువంటి వారు నిత్య జీవాన్ని, వీడికి మరణం లేదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇక్కడ మీకు అర్థమయ్యే రీతిలో చిన్న వాక్యాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మన్నా అనేది భుజించటానికి దేవుడిచ్చినటువంటి ఆహారం అని మనం అనుకున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో నుండి వచ్చింది. మన్నా పరలోకంలో నుంచి వచ్చింది. దివ్య ప్రసాదం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో నుండే వచ్చింది. అవునా? వచ్చిందా లేదా? వచ్చింది. అందులో జీవము లేదు, ఇందులో జీవము కలిగినటువంటి దేవుడు. జీవంగల దేవుణ్ణి స్తుతించుదాం, నిత్య జీవమిచ్చు దేవుణ్ణి స్తుతించుదాం. జీవంగల దేవుణ్ణి స్తుతించుదాం, నిత్య జీవమిచ్చు దేవుణ్ణి స్తుతించుదాం. స్తుతించుదాం, స్తుతించుదాం. అది కూడా కదా? స్తుతించుదాం, స్తుతించుదాం. హల్లెలూయా గీతాలతో స్తుతించుదాం, హల్లెలూయా గీతాలతో స్తుతించుదాం. జీవంగల దేవుణ్ణి స్తుతించుదాం, నిత్య జీవమిచ్చు దేవుణ్ణి స్తుతించుదాం. జీవము కలిగినటువంటి దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి, ఘనపరచాలి. మన్నాకి ఆరాధన చేశారా? మన్నాకి ఆరాధన చేశారా? చేయలా. మాట్లాడండి. మన్నాకి ఆరాధన చేశారా?
చేయలా, వచ్చినంత వరకు తినటం వరకే. కానీ జీవాహారము కలిగినటువంటి దివ్య ప్రసాదాన్ని ఆరాధించాలి. హల్లెలూయా స్తుతి గీతాలతో జీవం కలిగినటువంటి దేవుని ఏం చేయాలమ్మా? స్తుతించాలని రోజు మనకి వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మన్నా ఏ రంగులో ఉంది? నిర్గమాకాండము 16వ అధ్యాయము 31వ వచనం శ్రద్ధగా ఆలకించాలి మీరు. మన్నా ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అప్పం ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అంటే పరలోకంలో నుంచి వచ్చినటువంటి ఈ మన్నా తెల్లగా ఉంది. గోధుమతో తయారు చేయబడినటువంటి అప్పము కూడా ఏ రంగులో ఉంది? తెల్లగా ఉంది. అంటే పరలోకములో నుంచి వచ్చిన ఆహారము తెల్లగా ఉంది. క్రీస్తు శరీరముగా మార్చేటువంటి గోధుమ అప్పము కూడా ఎలా ఉంది? తెల్లగా ఉంది. ఈ తెలుపు దేనికి గుర్తుగా ఉంది? ఈ తెలుపు దేనికి గుర్తుగా ఉంది? తెలుపు దేనికి గుర్తమ్మా? పరిశుద్ధతకు గుర్తు, పవిత్రతకు గుర్తు, పవిత్ర శాంతి సమాధానములకు గుర్తుగా ఉంది. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మన్నా, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమైనటువంటి క్రీస్తు ప్రభువు అప్పము అంటే దివ్య ప్రసాదము కూడా ఒకే రంగులో ఉంటాయి. మీకు 2 తేడాలు చెప్పాము. ఒకటి, 2 పరలోకములో నుంచి దిగి వచ్చినాయి. రెండవది, పరలోకంలో నుంచి 2 కూడా ఎలా ఉన్నాయి? తెల్లని రంగులో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. మూడవది, ఆకారం. అప్పం యొక్క ఆకారం ఎలా ఉంది? అప్పం ఎలా ఆకారం ఉంటుందమ్మా? అప్పాన్ని స్వీకరిస్తున్నారు కదా మీరు, ఏ ఆకారంలో ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. మన్నా ఎలా ఉంది? అది కూడా గుండ్రముగానే ఉంది. తెలుగు బైబిల్లో ఏమని ఉందంటే అది నూగు వలె. చదువమ్మా. నిర్గమాకాండము 16వ అధ్యాయము 14వ వచనం. చదువు. పొగ మంచంతా పోయిన తరువాత ఎడారిలో నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనపడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలీలు ఇది ఏమి చూసారా? మంచులాగా పడిపోయింది. మంచులాగా పడిపోతే అది నూగులాగా నేల మీద పడిపోయిందంట. దానిని చూసినప్పుడు ఇదేంటి ఎలా పడిపోయింది అని ఆ ఇశ్రాయేలీయులు అనుకున్నారంట. ఇంగ్లీష్ బైబిల్లో అయితే అదేమనుందంటే రౌండ్ షేప్డ్ మన్నా అని ఉంది. అక్కడ ఏమనుంది? రౌండ్ షేప్డ్ మన్నా. అంటే మన్నా కూడా ఎలా ఉంది? గుండ్రముగా ఉంది. గుండ్రముగా. అప్పము ఎలా ఉంది? గుండ్రముగా ఉంది. అంటే పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆహారము ఎలా ఉంది? గుండ్రముగా ఉంది. పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఈ దివ్య ప్రసాదము కూడా గుండ్రముగా ఉంది. గుండ్రంగా ఎందుకుందమ్మా? దివ్య ప్రసాదము గుండ్రంగా ఎందుకుంది? చాక్లెట్ లాగా తెయ్యొచ్చుగా, 5 స్టార్ చాక్లెట్ లాగా తెయ్యొచ్చుగా. దివ్య ప్రసాదము గుండ్రముగా ఎందుకు? పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఎన్నో పూజల్లో మనం పాల్గొన్నాం. దివ్య ప్రసాదాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం. అది గుండ్రంగా ఎందుకుంది? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎప్పుడు ఆలోచన చేయలే. నేను ఒక ప్రశ్న వేస్తున్నా మిమ్మల్ని, వినాలి. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. చెప్పిందా? ఈ అప్పము గుండ్రంగా ఉంది కదా, దీనికి మొదలెక్కడ?
అప్పముకు మొదలెక్కడ? గుండ్రంగా ఉంది కదా, ఈ మూతలాగా ఉంది కదా గుండ్రంగా. దీనికి మొదలెక్కడ? ఇక్కడ ప్రారంభమైందా? పోనీ ఇక్కడ మొదలైందా? పోనీ ఎక్కడ మొదలైంది? ఎక్కడ మొదలెట్టినా మళ్ళీ తిరిగి అక్కడికే వస్తుంది కదా, అవునా? కాబట్టి ఈ అప్పము గుండ్రముగా ఎందుకు ఉంది అంటే ఆదియు అంతము నేనై ఉన్నాను, ఆల్ఫాయు ఒమేగా నేనై ఉన్నానని దేవుడు సంకేతాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పము గుండ్రముగా ఎందుకుందంటే దానికి మొదల ఎక్కడో లేదు. ఆది ఇక్కడ మొదలు పెడితే తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి, అంతం అక్కడే. ఒకవేళ ఇక్కడ కాదనుకుని ఇక్కడ మొదలు పెడితే ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికే రావాల్సింది. ఆదియు అంతము అప్పమై ఉన్నది. అందుకనే అప్పము ఎలా ఉంటుంది? గుండ్రముగా ఉంటుంది. ఇప్పుడు 3 లక్షణాలు మనం దానికి దీనికి తేడా. మన్నాకిని దివ్య ప్రసాదానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి వాక్యాలను మనం పరిశీలన చేసినప్పుడు మన్నా ఎప్పుడు దొరికిందమ్మది? ఎప్పుడు భుజించారు? నిర్గమకాండము 16వ అధ్యాయము 13వ వచనం చదువు. సాయంకాలము పూరేడు పిట్టలు విడుదల కప్పివేశాను. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మి ఉండెను. పొగ మంచంతయు పోయిన తర్వాత ఎడారి నేల మీద నూగు మంచం అంటే మన్నా కనిపించను. ప్రైజ్ ద లార్డ్. మన్నా ఎప్పుడొచ్చిందమ్మా భూమి మీదకి? పెంటల్లా మీద మన్నా ఎప్పుడొచ్చింది? సాయంత్రం వేళ తన విడుదల అంటే ఏంటి? విడుదలంటే ఇళ్ళు, గుడారాలు, వారి యొక్క గుడారాలు, విడుదల, ఆ గుడారాలు అన్నిటి మీద ఆ గుడారాల చుట్టూ అంతా కూడా ఏమైపోయింది? అక్కడ ఉదయం లేచేసరికి ఏం జరిగింది? మంచు పడిపోయింది. అంటే అది ఎప్పుడు పడింది? అది రాత్రి వేళ పడింది. అంటే మన్నా పరలోకములో నుండి రాత్రి వేళ భూమి మీదకి వచ్చింది. ఉదయమనే వీరు లేచేసరికి వాళ్ళ గృహాల చుట్టూ విడుదలలు అంటే వాళ్ళు వేసుకున్నటువంటి డేరాలు, ఆ గృహాల చుట్టూ నేల మీద ఏముంది? మన్నా ఉంది. అంటే మన్నా ఎప్పుడు పడింది? రాత్రి వేళ మన్నా పరలోకము నుండి కురవబడిందని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. దివ్య ప్రసాదమైనటువంటి యేసు క్రీస్తు పరలోకము నుండి భూలోకములోనికి ఎప్పుడు వచ్చాడు? లూకా శుభవార్త 2వ అధ్యాయం 8వ వచనములో అర్ధరాత్రి వేళ. క్రిస్మస్ పండుగ చేస్తావు కదా, ఏమిటా క్రిస్మస్ పండుగ ఉద్దేశం? క్రీస్తు యొక్క జననం. పరలోకము నుండి దేవుని యొక్క దివ్యమైనటువంటి కుమారుడు మరి తల్లి గర్భాన ఎక్కడ పుట్టాడమ్మా? పశువుల పాకలో. ఎప్పుడు పుట్టాడు? రాత్రి వేళ. మన్నా ఏ విధంగా అయితే భూమి మీదకి రాత్రి వేళ కురవబడిందో అలాగే దివ్య ప్రసాదమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా పరలోకం నుంచి రాత్రి వేళ భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా వాళ్ళు అడుగుతాను ప్రశ్న. మన్నాకి దివ్య ప్రసాదానికి ఉన్న వ్యత్యాసాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత మన్నా అంటే వారికి తెలియలే. మన్నా వచ్చి భూమి మీద పడిపోయింది. వీళ్ళకి గబగబా పొద్దుటే లేచి అక్కడికి వెళ్ళారు, మన్నా దగ్గరికి వెళ్ళారు. ఇదేంటయ్యా తెల్లగా ఉంది, ఏంటిది ఇది అని వారికి అర్థం కాకపోతే ఎవరు చెప్పారు? అప్పుడు మోషే చెప్పాడు. ఏమని చెప్పాడు? 15వ వచనం చదవము. వారది చూచి అది ఏమియో తెలియక ఇది ఏమి ఒకరినొకరు అడుక్కుంటున్నారు. ఇదేంటి తెల్లగా ఉంది, ఏంటిది ఇది అర్థం కావట్లే ఎవరికి కూడా. అప్పుడు 15వ వచనం. మోషే వారితో మీరు తినుటకై దేవుడిచ్చినటువంటి ఆహారము ఇది మన్నా భోజనము. ప్రైజ్ ద లార్డ్. అంటే మన్నా ఏంటో వారికి తెలియదు.
తెలియనటువంటి స్థితిలో ఆనాటి ప్రజలు ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకములకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎవరో తెలియల. ధర్మశాస్త్ర బోధకులేమి, అప్పుడు ఉన్నటువంటి పండితులేమి, వేద పండితులేమి ఎవరో కూడా యేసు ప్రభువుని అంగీకరించాల, తిరస్కరించారు. ఈయన మరియమ్మ కుమారుడే కదా, వడ్రంగి కుమారుడే కదా, యోసేపు కుమారుడే కదా, మన ఇంటి పక్కన ఇల్లే కదా, మనతో పాటు కలిసి తిరుగుతూనే ఉన్నారు కదా, వీళ్ళ తల్లిదండ్రులు మనకు తెలుసు కదా అని ఆయన ఎవరో వారికి తెలియల. మన్నా గురించి వారు ఎలా తెలియకుండా జీవించారు, యేసుక్రీస్తుని కూడా తెలియకుండా మనము జీవిస్తూ ఉన్నామని ఆ రెండింటికి యొక్క పోలిక మనకి తెలియజేస్తూ ఉంది. మన్నా భోజనం గొప్ప సత్యం అన్నమాట. ఇది నిర్గమాకాండం 16 అధ్యాయం 17వ వచనం తీద్దాం. వీళ్ళు ఆకలిగా ఉంది కదా, ఆకలిగా ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, మోషేతో దేవుడు మాట్లాడి, అయా వీరికి కావలసినటువంటి ఆహారాన్ని నేను ఇస్తాను, వారిని చక్కగా ప్రోగు చేసుకుని తినమని, వాళ్ళు ఆకలి తెచ్చుకోమని, ఎవరికి ఎంత కావాలో అంతే తీసుకోమని చెప్పని చెప్పాడు. స్పష్టంగా దేవుడు చెప్పాడు. చెప్పమ్మ 17వ వచనం చదువు. కొందరు ఎక్కువగాను మరికొందరు తక్కువగాను పోగు చేస్తారు. ఏం చెప్పాడు దేవుడు మోషేతో? నీకు ఆకలి ఎంత వేస్తుందో అంత, ఒక మానికడు కొలతిచ్చాడు. అక్కడ ఒక మానికడు మన్నాను మాత్రమే నువ్వు పోగు చేసుకో, ఇంకా తీసుకోబాకు. నీకు మరలా సాయంత్రం ఆకలి వేస్తే మళ్ళీ ఇస్తా నేను. దేవుడు చెప్పిన మాట ఇది. నీకు మానికడు మన్నాను పోగు చేసుకో, తృప్తిగా భుజించు అని చెప్పమని చెప్పాడు. చెప్తే మోషే వచ్చి చెప్పాడు, ఇదిగో ప్రజలందరికీ కూడా మీరు మన్నా దేవుడు ఆహారం ఇస్తున్నాడు, ఒక మానికడు మాత్రమే మీరు ప్రోగు చేసుకొని తృప్తిగా భుజించండి అని చెప్పాడు. మానవునికి తృప్తి ఉంటుందమ్మా? ఉండదు. వీళ్ళు ఏం చేస్తారు? ఏం చేశారు? మనకు ఒక సామెత ఉంది కదా, ఒక సామెత ఉంది. ఏంటది? కొట్లోకి ఒకడు వెళ్ళాడంట, వెళ్ళి కొబ్బరికాయ ఎంత అయ్యా అన్నాడు. ఎంత అంటే ఏమన్నాడు? 50 రూపాయలు అన్నాడు. అమ్మో, 50 రూపాయల? గన్నవరం వెళ్తే 40 రూపాయలే, కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే 10 రూపాయలు కలిసి వస్తుంది అని గన్నవరం వెళ్ళాడు. గన్నవరం వెళ్తే షాప్లో ఎంత కాయట? 40 రూపాయలు అన్నాడు. ఎందుకంటే 30 రూపాయలకి ఇవ్వచ్చు కన్నాడంట. విజయవాడలో అయితే 30 అయ్యా, ఎక్కడైతే 40 అన్నాడంట. అది విజయవాడ వెళ్ళాడంట. విజయవాడ 30కే వస్తుంది. అక్కడికి వెళ్ళాడంట. ఎందుకయ్యా? కాయ 20 రూపాయలే కదా అంటే వీడు తగ్గించి తీసుకోవాలని. 30 చెప్తున్నావేంటి, 20 కదా అంటే, సముద్రపు ఒడ్డున గొల్లపాలెం అనే ఒక ఊరు ఉంది. అక్కడ కొబ్బరి చెట్లు వరుసనే, కోనసీమలు వరుసనే ఉంటాయి. అక్కడికి వెళ్తే 10 రూపాయలు ఇస్తారు కాయ, నువ్వు అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళాడంట. 10 రూపాయలకి కాయ కొన్నాను. అక్కడికి ఏంటయ్యా కాయ 5 రూపాయలకి ఇవ్వచ్చు కదా, బోర్డుని కొబ్బరి చెట్లు ఉన్నాయి, 5 రూపాయలకి ఇవ్వచ్చు కదా అన్నాడంట. అందరు ఏం అవసరం లేదయ్యా, చెట్టు ఎక్కి కోసుకుంటే నీకు ఫ్రీయే, 5 రూపాయలు కూడా అవసరం లేదు, వెళ్ళి కోసుకోమని. ఇటు గబగబా చెట్టు ఎక్కేసేసి పైకి వెళ్ళిపోయి ఏం చేశాడు? కాయని కోసేసేసి అక్కడి నుంచి ఎట్ట దిగాలో కిందకి తెలియక జారి అక్కడి నుంచి కిందకి పడ్డాడంట. పడిన వెంటనే కింద ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అక్కడ కింద పడిన వెంటనే లబోదిబో ఏడుతున్నా, మట్ల మీద ఆటి మీద పడిపోయాడు. లబోదిబోమని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నటువంటి ఆ సమయంలో ఆయనకి ఏం చేస్తున్నారు? ఒక తేలు వచ్చి అక్కడ కుట్టేసిందంట. తేలొచ్చి కుట్టేసిందంట. ఇప్పుడు పడినటువంటి బాధ కన్నా ఏ బాధ ఎక్కువైపోయింది?
బాధ ఎక్కువైపోయింది, తేలు కుట్టినటువంటి బాధ ఎక్కువైపోయిందంట. ఇప్పుడు గబగబా అక్కడి నుంచి ఏం చేశాడమ్మా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఫోటో వచ్చేస్తుంది, అయ్యా నాకు తేలు కుట్టింది, నాకు ఫోటో వచ్చేస్తుంది, అవ్వ నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తుండే. ఆయన కంగారు పడబాబాయ్ ఆగు అని చెప్పి వెంటనే ఆయన ఏం చేశాడంట, ఒక మందు ఇచ్చాడంట. ఒక బాటిల్ మందు ఇచ్చి ఏం చెప్పాడంట, ఎక్కడైతే కుట్టిందో అక్కడ దీన్ని రాసుకో, తగ్గిపోద్ది మంట అని చెప్పేసి అన్నాడంట. ఎక్కడైతే కుట్టిందో అక్కడ రాసుకో, నీకు తగ్గిపోద్ది అని చెప్పాడంట. వెంటనే బయలుదేరి ఆటో వేసేసుకుని గబగబా బయలుదేరేసి ఈ కొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చేసాడంట. ఎక్కడికి వచ్చేసాడమ్మా, కొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చేసాడంట. కొబ్బరి చెట్టు మళ్ళీ ఎక్కేసాడంట, పైకి ఎక్కేసేసి ఎక్కడ కుట్టిందో అక్కడ రాయమన్నాడు. కాబట్టి ఇది ఎక్కడ కుట్టింది, పడిపోయిన దగ్గర కమ్మలు ఉన్నాయి కదా, ఈ కమ్మ దగ్గర నన్ను కుట్టిందని ఈ మందు తీసేసి కమ్మకి రాసేసాడంట. కమ్మకి రాసేసాడు మందు. రాసేసిన సరే పోటు తగ్గట్లేదు. వీడికి అమ్మ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చాడంట. వచ్చి, అయ్యా నువ్వు ఇచ్చిన మందు అంతా రాసేసాను, అయినా నా బాధ తగ్గట్లేదు, నా బాధ తగ్గట్లేదు. రాసావా? రాశాను. ఏది చెయ్యదు, ఏదిరా రాయలేదుగా, రాస్తే ఇక్కడ కనపడుతుంది, రాయలేదు కంటే. మీరు ఎక్కడ కుట్టిందో అక్కడ రాయమన్నారు, కమ్మ దగ్గర కుట్టింది నాకు, అందుకని నేను ఆ కమ్మకి రాసేసాను. తగ్గుద్దా? కుట్టింది చేతికైతే కమ్మక రాస్తే తగ్గుద్దమ్మా? తగ్గుద్దా? అందుకనే జ్ఞానము లేనటువంటి వారా నా విందులోనికి మీరు రండి. ఈ విందు ఏం చేస్తుందంట, నీకు విందు చేత నువ్వు పోషింపబడి నీకేం చేస్తుందంట, జ్ఞానమును కలగజేస్తా. ఏ జ్ఞానం అది? దైవ జ్ఞానాన్ని నీకు అందిస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక వాక్యం కన్నా మీకు కథలు చెప్తేనే బాగా వినేదంటున్నారు, చక్కగా స్పందిస్తున్నారు. వాక్యం చెప్తే స్పందించరు, కథలు చెప్తే చక్కగా అందరూ నవ్వుతున్నారు, వింటున్నారు. చక్కగా నవ్వు కాదు, మనకి అర్థం అవడం కోసం తగినటువంటి జ్ఞానం నువ్వు పొందుకోవాలంటే దివ్య సత్సానుడు విందులో నువ్వు పాల్గొనాలి. ఆ విందు నిన్ను పోషిస్తుంది, పోషించి నిన్ను పరలోకంలోనికి చేస్తుంది. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. ఈ మన్నాను ఏం చేశారమ్మా, మానికుడు మాత్రమే పోగు చేసుకోమన్నాడు. ఈ మానవుడు ఆశగా, అక్కడ వచ్చింది కదా, ఇది మనకి ఆశగా అన్నాడు కదా. ఇక్కడ ఏం చేస్తాడంటే ఒకళ్ళు 2 మానికలు 3 మానికలు, మానికకి ఎత్తుగా ఇవన్నీ పోగు చేసేసారు. ఇవన్నీ పోగు చేస్తారు. పోగు చేసిన తర్వాత తినేశారు. పోగు చేసుకుని ఇంటికి వచ్చేసారు అందరూ. వాక్యంలో ఉంది 17, 18, 19, 20 వచనాలు చదివినట్లయితే అక్కడ చక్కగా రాయబడి ఉంది. ఎక్కువ పోగు చేసేసుకున్నారు అందరూ. కొందరు దేవుడు చెప్పినట్టే అక్కడ వరకే, ఎక్కడ మానిక వరకే పోగు చేసుకున్నారు. కొందరు ఎక్కువ పోగు చేసుకున్నారు. ఇంటికి రాగానే వారి భోజనం చేసే సమయానికి ఎక్కువ పోగు చేసుకున్న వాడిది మానిక అయింది, మానిక కన్నా తక్కువ పోగు చేసుకున్న వాడికి మానిక నిండింది. చూసారా? ఆశపడి ఎక్కువ పోగు చేసుకున్నవాడు ఎక్కువ పోగు చేశాడు, అదంతా ఏమైపోయిందో మరి. ఆడు కొలిస్తే మానికే వచ్చిందాడు. ఆడు అనుకుంటున్నాడు, ఇదేంటి నేను కంపరంగా తెచ్చేసాను కదా, అంతా పోసినా సరే మానికే వచ్చింది. మానిక కన్నా తక్కువ పోగు చేసుకున్నాడు కొందరు, ఆడికి మానిక నిండింది. అంటే దేవుడు చెప్పినట్లు చేస్తేనే ఆ ఆహారము ఉంటుంది. ఎక్కువ పోగు చేసుకున్నటువంటి ఆహారము దాచి ఉంచితే అదేమైపోయిందంట, కుళ్ళిపోయింది, వాసన వచ్చేసిందంట మరుసటి రోజు. వీడు రేపు తిందామని అనుకున్నాడేమో, మొత్తం కుళ్ళిపోయింది, అయిపోయిన తర్వాత దేవుడు మరలా 19, 20 వచనాల్లో దేవుడు మళ్ళీ సెలవిస్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, మోషేను పిలిచాడు. పిలిచి, మోషే ఈ విషయాన్ని వారికి తెలియచేయి. ఏంటా విషయం? రేపేమారం? ఆదివారం. రేపేమారం? ఆదివారం. ఆదివారం నియమాలు ఏంటమ్మా? ఆదివారం నియమాలేంటి? పొద్దుటే లేచి చేపలు కానీ, పేట మాంసం కానీ, కోడి మాంసం కానీ తెచ్చుకుని బిర్యానా, కర్రీయా, వేపుడా, ఇదేనా ఆదివారం నియమాలు. దేవుడు సెలవిచ్చినటువంటి నియమం ఏంటంటే, ఆదివారము విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి. నీ బిడ్డలు కానీ, నీ గృహంలో ఉన్న పశువులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ ఏ పని చేయకూడదు. నీ వ్యాపారములను, నీ ముచ్చట్లను అన్నీ మానుకొనుడు.
ఆ రోజును నీ కుటుంబం యావత్తు కూడా ఆ యొక్క ఆదివారమును విశ్రాంతి దినమును పరిశుద్ధపరచుము అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు శనివారం నాడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమని చెప్పాడు? మోషే, రేపు ఆదివారం కదా, మరి కష్టపడి పని చేయకూడదు కదా, ఆహారం కోసం అటు ఇటు వెళ్ళకూడదు కదా, విశ్రాంతి దినం పాటించాలి కదా, అందుకని రేపటి యొక్క ఆహారమును కూడా ఈ రోజే నేను ఇస్తున్నాను. ఈ ఆహారమును రేపటికి భద్రపరుచుకొనుము, దాచుకొనుము. విశ్రాంతి దినం అవగానే వెంటనే వారు భుజిస్తారు, నేను సెలవిచ్చినట్టుగా చెప్పమని చెప్పి దేవుడు మోషేతో చెప్పాడు. ముందు వచ్చిన వాళ్ళు ఏం చెప్పాడు? ఎక్కువ పోగు చేసుకుంటే రేపటికి ఉండదని చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు పోగు చేస్తే అది కుళ్ళిపోయి వాసన వచ్చేసింది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆహారమును రెండింతలుగా తీసుకుని దాచి ఉంచండి, రేపటికి మీరు భోజనం చేయాలి, రేపు కష్టపడి పని చేయకూడదు అని చెప్పినప్పుడు అందరూ కూడా ఆహారాన్ని తీసుకుని గంపలతో నింపుకొని ఇంట్లో పెట్టుకున్నారు. అది శనివారం భోజనం చేయగా ఆదివారం నాడు మరలా అప్పటికప్పుడే మన్నా కురిసినట్టుగా అది స్వచ్ఛముగా, పరిశుద్ధముగా, తెల్లగా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మాట చొప్పున అది జరుగుతూ ఉంది. ఆ వ్యత్యాసాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మనిషి ఆశతో ప్రోగు చేసుకున్నదంతా కంపుకు వాసన కొట్టింది. దేవుడు సెలవిచ్చిన తర్వాత అది ఎన్ని రోజులైనా నిలవుంటుందని ఈ మన్నా దివ్యస్త ప్రసాదానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మన్నా దివ్యస్త ప్రసాదం అందరికీ సరిపడా ఆహారం, అందరికీ సరిపడా ఆహారం. ఇప్పుడు మన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పోగు చేసి తినచ్చు. ముసలోళ్ళని, పడుచోళ్ళవని, చిన్నపిల్లలవని, రోగస్తులవని, ధనికులవని, పేదవారవని, నల్లవాడవని, పొట్టివాడవని, ఎలా ఉన్నా సరే వాడికి అదే మన్నా భోజనం, వీడికి అదే మన్నా, అందరికీ కూడా ఒకే భోజనం. దివ్య సత్ప్రసాదము కూడా అందరికీ ఒకే భోజనం. వీడు ధనికుడు అని ఈయనకి ప్రత్యేకంగా ఏమన్నా పెడుతున్నారమ్మా? లేదు. పేదవాడైనా, ధనికుడైనా, అనారోగ్యం ఉన్నా, ఏ విధమైనటువంటి అనారోగ్యాలు ఉన్నా అందరికీ ఒకే రకమైనటువంటి ఆహారము దివ్య సత్ప్రసాదం. మన్నాకి దివ్య సత్ప్రసాదానికి ఉన్నటువంటి వ్యత్యాసం, ఈ రెండు కూడా పరలోకం నుంచి దిగి వచ్చినాయి. మన్నాకి రుచి ఉందా? లేదు. దివ్య సత్ప్రసాదానికి రుచి ఉందా? లేదు. దివ్య సత్ప్రసాదానికి రుచి ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. రుచి అంటే నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గోధుమలతో తయారు చేస్తున్నటువంటి ఆ యొక్క మన్నాకి రుచి లేదని ఇప్పుడే మనం అనుకున్న వాక్యం చూద్దాం. నిర్గమాకాండము 16వ అధ్యాయం 31వ వచనం తెద్దాం. 31వ వచనం చదువు. ఇశ్రాయేలీలు ఏంటిదంట? అది తేనెతో చేసినటువంటి వస్తువులాగా ఉందంట మన్నా. ఎలా ఉంది? తేనె ఏ విధంగా రుచిగా ఉంటుందో ఆ మన్నా తేనె రుచిని కలిగి ఉంటుందంట. దివ్య సత్ప్రసాదమును రుచి చూడవలనే గ్రంథంలో రాయబడి ఉంది. కీర్తనకారుడు 34వ అధ్యాయం 8వ వచనంలో అక్కడేముందంటే, ప్రభువెంత మంచివాడో చవి చూచి తెలుసుకో మనసా, ప్రభువెంత మంచివాడో చవి చూచి తెలుసుకో మనసా. చవి అంటే రుచి. ప్రభువుని నువ్వు రుచి చూడు. స్వస్థమైనటువంటి దివ్య ప్రసాదము ఒరిజినల్ గోధుమ నుంచి తీస్తున్నది నాలుక మీద పెట్టగానే మనకి రుచి కలిగి ఉంటుందట. తీయని రుచి. గోధుమలో తీపి ఉంటుంది, ఆ రుచి కలిగి ఉంటుంది. వాక్యం చెప్తుందంటే ప్రభువు ఎంత మంచివాడో ఆయనను పరిశీలించు చూడు, ఆయన రుచి చూడు అంటుంది. రుచి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఎవరున్నారా తమ్మి? నువ్వు చూడలేదా? చూసావు, నువ్వు రుచి చూసావు, నాకు తెలుసు. నితిన్ నువ్వు చూసావు, నువ్వు రుచి చూసావు. చెంపరి చూసాడా? రుచి చూశాడు. రుచి చూసినటువంటి వారు చాలామంది ఉన్నారు. జోజమ్మ రుచి చూసావా? చూసింది. ఆమె కూడా
చూసింది, రుచి చూసింది. కాబట్టి ఇక్కడ ఎలా అంటే ప్రభు ఎంత మంచివారో రుచి చూచి తెలుసుకొనుడి అంటున్నాడు. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ రుచి చూచిందా లేదా? చివరి మాట చెప్పండి, రుచి చూచిందా లేదా? చూసింది కదా, చూసిందా? ప్రభు ఎంత మంచివాడు అంటుందమ్మా రుచి చూడబట్టి. మీ ముందు గారెలు పెట్టామమ్మా అనుకోండి, మీ ముందు గారెలు ఉన్నాయి అనుకోండి, మీ ముందు ప్లేట్ నిండా గారెలు పెట్టి బాగున్నాయమ్మా అని అడిగాను, ఏం చెప్తావు? నేను తినలేదు కదా చెప్పండి. ఆ 2 గారెలు తిన్నాం, ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయి. అంటే రుచి, మనం దాన్ని తింటేనే మనకి రుచి అనేది తెలుస్తుంది. కాబట్టి రుచి చూచినటువంటి వారు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ రుచి చూచింది, ప్రభు ఎంత మంచివాడు అంటుంది. సమరయ స్త్రీ రుచి చూచింది, ఎక్కడ చూసింది? బావి దగ్గర రుచి చూచింది, ప్రభు ఎంత మంచివాడు అంటుంది. గురుడివాడు ప్రభువుని రుచి చూశాడా లేదా అమ్మా? చూశాడా? పేతురు చేపలు పట్టినప్పుడు ప్రభువుని రుచి చూశాడా లేదా? రక్తస్రావ రోగి ప్రభువుని రుచి చూసిందా లేదా? 5 రొట్టెలు 2 చేపలు అన్నప్పుడు 5,000 మంది ప్రభువుని రుచి చేశారా లేదా? చూశారా లేదా? కాబట్టి ప్రభువును రుచి చూసినటువంటి వారు ఇదిగో ఈ దివ్య సత్ప్రసాదములో ప్రభువును నువ్వు రుచి చూడు. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తాము. అందుకనే 58వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, మన్నాను భుజించినటువంటి నీ పితరులు ఏమైపోయారమ్మా? చనిపోయారు. కానీ దివ్య సత్ప్రసాదం స్వీకరించినటువంటి నీవు నిత్య విశ్రాంతిని పొందుకోవడానికి మరణం లేదు. అయితే ఎప్పటి వరకు ఉంటుంది ఇది? మన్నా ఉందా లేదా? అప్పుడు మన్నా ఇప్పుడు ఉందా లేదా? మన్నా ఇప్పుడు లేదుగా, ఉందా? ఉంది, దాచి ఉంచారట మన్నాని. గ్రంథంలో రాయబడి చూడు, వాక్యంలో చూడు, నిర్గమకాండము 16వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు చూస్తే ఈ మన్నా తిని తరతరములు వెళ్ళిపోయినాయి కదా, వాళ్ళకి దేవుడు ఏమని సెలవిచ్చాడో తెలుసా? నీ తర్వాత నీ పిల్లలు, నీ పిల్లల తర్వాత పిల్లలు, నీ పిల్లల తర్వాత తరతరములు మీరేం తిని బ్రతికారు, దేవుడు మీకు ఏమిచ్చాడు అని తెలియచెప్పడం కోసము మన్నాను ఒక మానికలో భద్రపరచమని దేవుడు చెప్పాడు. అది ఎక్కడ పెట్టమన్నాడంటే దివ్య మందస్సములో పెట్టమన్నాడు. ఎక్కడ పెట్టమన్నాడమ్మా? విచారణ దేవాలయంలో మందస్సం ఉంటుంది కదా, అక్కడ ఉండేదే మన్నా భోజనం. భుజించుట, మీరేం భుజించారని పితరులు అడుగుతారు, తర్వాత అడుగుతారు. వారు తెలుసుకున్నట్టుకు గాను మేము జీవించిన కాలంలో దేవుడు ఈ మన్నా భోజనం ద్వారా మమ్మల్ని పోషించాడు అని తెలియచేయటానికి ఈ మానిక నిండా మన్నాను తీసి దివ్య ప్రసాద మందస్సములో దాచి ఉంచమని దేవుడు సెలవిచ్చాడు. అలాగే దివ్య ప్రసాదం క్రీస్తు యొక్క శరీర రక్తాలు ఎప్పటి వరకు ఉంటాయమ్మా? ఎప్పటి వరకు ఉంటాయి దివ్య ప్రసాదం? మీ తాతోళ్ళు తీసుకున్నారు, ఇక్కడ పూజలో పాల్గొని మీ తాతోళ్ళు దివ్య ప్రసాదం తీసుకున్నారా? మీ నాన్నోళ్ళు తీసుకున్నారా? నువ్వు తీసుకుంటున్నావా? నీ బిడ్డలు తీసుకుంటున్నారా? నీ మనవరాళ్ళు తీసుకుంటారా? ఎన్ని తరముల వరకైనా దివ్య సత్ప్రసాదము నిలిచి ఉంటుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. ఎప్పటి వరకు ఉంటుందంటే తరతరముల వరకు అందించబడేది దివ్య సత్ప్రసాదం అని ఈరోజు సువిశేషం మనకు బోధించబడుతుంది. నువ్వు ఉంటావు, వెళ్ళిపోతావు. దివ్య సత్ప్రసాదము లోకము అంతమయ్యే వరకు కూడా దివ్య సత్ప్రసాదం అనేది సంఘములో ఉంటుందని ఈరోజు మరి క్రీస్తు ప్రభువు తన సువిశేషము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దివ్య సత్ప్రసాదం మీరు స్వీకరిస్తున్నారు కదా, ఏమైనా లాభాలు ఉన్నాయమ్మా? ఏమైనా లాభాలు ఉన్నాయా? లాభం లేకపోతే మనం ఏ పని చేయం కదా. ఏమైనా లాభాలు ఉన్నాయా చెప్పండి, పెద్దవాళ్ళు చెప్పండి. చిన్నపిల్లల కంటే తెలియదు. పూజలో పాల్గొంటున్నాం, దివ్య స్పర్శ తీసుకుంటున్నాం, శరీరాన్ని తీసుకుంటున్నాం, రక్తాన్ని తీసుకుంటున్నాం, ఏమన్నా లాభాలు ఉన్నాయా? ఏదా వస్తున్నాం, తీసుకుంటున్నాం, వెళ్ళిపోతాం.
ఉన్నాయా లేవా లాభాలు? ఉన్నాయి. ఏమిటా లాభాలంటే, ఒకటి ఏంటంటే మీలో దైవత్వము నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆహారాన్ని భుజిస్తున్నావో అప్పుడు క్రీస్తు శరీరము, క్రీస్తు యొక్క రక్తము నీ శరీరంలోనికి వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరిని స్వీకరించావు? నీ శరీరంలో ఎవరున్నారు? ఇప్పుడు క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఎవరున్నారు? క్రీస్తు నీ శరీరంలో ఎవరున్నారు? క్రీస్తు ప్రభు స్వయముగా ఆయన యొక్క శరీరము, ఆయన రక్తాలను స్వీకరించావు కాబట్టి నీ రక్తంలో, నీ శరీరంలో ఆయన వేంచేసి ఉన్నాడు. అంటే దైవత్వము నీలో నింపబడుతుంది. ఒకటి అది లాభం. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన అంశం. అప్పము ద్రాక్షారసములను దివ్య సత్ప్రసాదము స్వీకరించడం ద్వారా నీలో దేవుని యొక్క దైవత్వము నీలో నిలిచి ఉంటుంది. రెండోదేంటి? నిత్య జీవము నీకు లభిస్తూ ఉంది. దివ్య సత్ప్రసాదం భుజించినటువంటి వాడికి మరణము లేదు. ఒకవేళ రెండవ రాకడ వచ్చే లోపు నువ్వు మరణిస్తే మృతులను ఆయన లేపుతాడు. సమాధిలో నుంచి నిన్ను లేపుకుని ఆయన తీసుకెళ్తాడు. ఒకవేళ జీవించే ఉంటే ఆయనతో పాటు మోక్షారోహణమై వెళ్ళిపోతాం. కాబట్టి నిత్య జీవాన్ని ఇస్తాడు. దివ్య సత్ప్రసాదము స్వీకరించిన నీకు నిత్య జీవం లభిస్తుంది. ఒకటి, దైవత్వముతో నింపబడతావు. రెండు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. మూడవది, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉండును. 56వ వచనంలో ఈరోజు సువిశేషంలో అయ్యనమాట. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు నీ యందు ఉంటాడు, నువ్వు దేవుని యందు ఉంటావు. మీ ఇద్దరికి ఏం జరుగుతుంది? అక్కడ స్నేహం కుదురుతుంది. ఒక బంధం ఏర్పడుతుంది. నా యందు దేవుడు ఉన్నాడు, దేవుని యందు నేను సహవాసం అనేది ఏర్పడతాను. 55వ వచనంలో చూస్తే, నిజమైనటువంటి ఆహారమును నేనే. ఆహారాలు చాలా రకాలు ఉన్నాయి. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, నిజమైనటువంటి ఆహారము దివ్య సత్ప్రసాదము. మరి ఆహారాలు ఇంకా ఉన్నాయిగా. అయ్యేం ఆహారాలు? చికెను, మటను, ఫిష్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, ఇంకా దమ్ బిర్యానీ, పులుసు కూర, రకరకాల వంటలు ఉంది. ఇవన్నీ ఆహారం. ఈ ఆహారం దేన్ని పెంచుతాయి? అమ్మా? శరీరాన్ని పెంచుతాయి. అవునా? కాబట్టి అందుకనే ప్రభు అంటున్నాడు, నేను ఆహారం అంటలే. ఆయన ఆహారం అంటే అందులోకి వెళ్ళిపోతాడు ఆయన కూడా. అందుకని వచ్చినాడు, నేను నిజమైనటువంటి ఆహారాన్ని. నిజమైనటువంటి ఆహారం అంటే ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం. కాబట్టి ఇంకొక మేలు ఏంటంటే, నీకు శాశ్వతమైనటువంటి జీవితము లభిస్తుంది. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా నీకు 4-5 మేలులు జరుగుతూ ఉన్నాయి. ఏమిటంటే, దేవుని యందు నీవు, నీ యందు దేవుడు సహవాసం ఉంటుంది. నిజమైన ఆహారాన్ని భుజిస్తూ ఉన్నావు, ఎల్లప్పుడూ జీవించే ఉంటావు, దైవత్వము నీలో ఉంటుంది. కాబట్టి ఆ విందుకు రమ్మని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. నేను ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్య సత్ప్రసాద విందుకి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి కుటుంబ సమేతముగా వచ్చి ఈ విందులో పాల్గొని క్రీస్తు ప్రభు యొక్క దివ్య ప్రసాద విందుని, క్రీస్తు యొక్క శరీరాన్ని, క్రీస్తు యొక్క రక్తాన్ని నువ్వు స్వీకరించి నీ జీవితము ధన్యం చేసుకోవాలని, నిత్యజీవములకు ప్రవేశించాలని దేవుడు ఈరోజు సువిశేష పఠనాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విందులో పాల్గొనడం ద్వారా ఒక సమిష్టి, ఒక ఐక్యత, ఒక సహవాసము, ఒక ప్రేమ, శాంతి, సమాధానము నీకు లభిస్తుందని ఈరోజు పట్టణాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాక్యమైనటువంటి మీ అందరినీ కూడా దేవుడు మరి దివ్య ప్రసాదము ద్వారా మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.